హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా అసలు వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ ఎందుకు చేయాలి, లిక్విడ్ యూజ్ చేసి డ్రమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చు, అసలు ఎన్ని రోజులకు ఒకసారి ఈ డ్రమ్ క్లీనింగ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. డీ స్కేలర్ అనే వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ అయితే ఇక్కడ తీసుకున్నానండి. ఇక్కడ బొమ్మ అయితే మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వేశారు, కానీ ఇది టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ శాంసంగ్ ఎల్జీ ఇలా ఏ కంపెనీ లాంటికైనా సరే యూజ్ చేసుకోవచ్చండి. ఎవరైనా సరే ఈ డీ స్కేలర్ లిక్విడ్ని వాడి వాషింగ్ మిషన్ యొక్క డ్రమ్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నానండి. సో మనకి దీని పైన అయితే 199 ఉంది, కానీ మనకి డీమార్ట్ ఆఫర్లో 99 రూపీస్కే వచ్చిందండి. ఇవి మనకు డీమార్ట్లో ఉంటాయి, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. డీ స్కేలర్ లిక్విడ్ రూపంలో ఉంటుందన్నమాట. లోపల మనకి ఇలాగ ఒక బాటిల్ వస్తుంది. ఇది ఒకేసారి వాడేయాలండి, కొంచెం వాడి దాయటము అలాంటివి ఏమీ చేయకూడదు. వన్ టైం యూజ్కి అనమాట ఇది. సో ఇది 99 రూపీస్ కంటే మనకి ఇది 4 నెలలకు ఒకసారి వాడితే సరిపోతుందండి. దీని ఉపయోగాలు కూడా ఇచ్చారు, ఎలా వాడాలో ఇచ్చారు. నెక్స్ట్ ఉపయోగాలు కూడా మనకి డ్రమ్ క్లీనింగ్ అనేది ఎందుకు చేసుకోవాలనేది క్లియర్గా ఇచ్చారండి. సో విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది, డిటర్జెంట్ వాడకాన్ని తగ్గిస్తుంది. అది ఎలాగంటే మన బట్టలకున్న మురికంతా కూడా డ్రమ్లో ఎలాగైనా కొంతైనా సరే పేరుకుపోతుందండి మనకు తెలియకుండానే. సో అలా మురికి పట్టడం వల్ల మనకి లోడ్ అనేది వాషింగ్ మిషన్ లోడ్ వేసేటప్పుడు మనకి కరెంట్ ఎక్కువ లాగుతుంది, డిటర్జెంట్ ఎక్కువ కావాలి. అదే మనం డ్రమ్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఈ విద్యుత్ వాడకాన్ని తగ్గించవచ్చు, నెక్స్ట్ డిటర్జెంట్ వాడకాన్ని తగ్గించవచ్చు. అయితే ఈ డ్రమ్ క్లీన్ చేసే ముందు వాషింగ్ మిషన్ ఇంకొన్ని పార్ట్స్ అయితే మనం క్లీనింగ్ చేసుకోవాలండి. ముందు మనం డిటర్జెంట్స్ అవి వేసే కంపార్ట్మెంట్ని క్లీన్ చేసుకోవాలండి. సర్ఫ్ వాటర్, ఏదైనా లిక్విడ్ సోప్ వాటర్ ఏదైనా సరే ఓకే. ఇలా ఒక బ్రష్ ఒక క్లాత్ సహాయంతో మనకి మురికి పట్టేసి ఉండిపోతుంది కదా, సో డ్రమ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇవి కూడా క్లీన్గా ఉంటే ఆ మురికంతా కూడా డ్రమ్ క్లీనింగ్లో భాగంగానే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా కొన్ని వాషింగ్ మిషన్ పార్ట్స్ని అయితే మనం క్లీన్గా పెట్టుకొని డ్రమ్ క్లీనింగ్ చేస్తే మరింత మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇలాగా డిటర్జెంట్ వాటర్ ఏదైనా యూజ్ చేసేసి తర్వాత పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మనకి లిక్విడ్ అయితే ఒక రకంగా ఉంటుంది, డ్రమ్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ ఒక రకంగా ఉంటుంది, పౌడర్ ఒక రకంగా ఉంటుంది. సో ఇంతకు ముందే నేను ట్యాబ్లెట్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు, నెక్స్ట్ పౌడర్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయొచ్చు అవన్నీ వీడియోస్ చేశాను. అండ్ స్క్రీన్ ఇంకా ఐకార్డ్స్లో ఇస్తాను. ఇంకా ప్లేలిస్ట్లో అయితే వాషింగ్ మిషన్కి సంబంధించి వాషింగ్ మిషన్ అనే ప్లేలిస్ట్లో అయితే పూర్తి వివరాలన్నీ ఉంటాయండి. ఒకసారి చూడండి, మీకు వాషింగ్ మిషన్కి ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, అందరికీ యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ప్లస్ డ్రమ్ క్లీన్ చేయటం వల్ల ఈ వాషింగ్ మిషన్ పనితీరు మెరుగవుతుంది, ఎక్కువ రోజులు మన్నికి వస్తుందన్నమాట. సో దుమ్ము ధూళి అవన్నీ లేకుండా నీట్గా చూసుకుంటేనే కదా ఈ మిషన్ పనితీరు అనేది మనకి మెరుగవుతుంది. నెక్స్ట్ ఎక్కువగా మురికి పట్టే పార్ట్ ఈ బెల్ట్ అండి. ఎందుకంటే వాషింగ్ మిషన్ రన్ అయ్యేటప్పుడు ఆ నురుగా పొంగు అవన్నీ కూడా ఈ బెల్ట్ పార్ట్లోనే ఫామ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే డోర్ దగ్గర ఎక్కువసేపు అలా ఉంటుందన్నమాట ఈ మురికంతా, అందుకు ఈ బెల్ట్కి పట్టేస్తుంది. దీనికి కూడా సేమ్ ఇలాగే సర్ఫ్ వాటర్ వేసి కొంతసేపు నానపెట్టండి, అప్పుడు ఈజీగా వస్తుంది. ఈ లోపల కూడా చాలా మురికి ఉంటుంది, బ్రష్తోనే మాత్రమే క్లీన్ అవుతుంది అనమాట. ఇక్కడ 3 హోల్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. లేదంటే ఈ మురికి మళ్ళీ మనం బట్టలు వాషింగ్కి వేసేటప్పుడు మన బట్టలకే తిరిగి అంటుతుంది అనమాట, ఎక్కువ రోజులు కానీ దీన్ని క్లీన్ చేయనట్లయితే. సో ఇది మనము డ్రమ్ క్లీనింగ్ అప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. డ్రమ్ క్లీనింగ్ అప్పుడైతే కంపల్సరీ చేయండి. ఈ డ్రమ్ క్లీనింగ్ 4 మంత్స్కి ఒకసారి చేస్తే సరిపోతుంది కదా. సో ఇప్పుడు మనం 100 రూపీస్ పెట్టి ఈ డీ స్కేలర్ లిక్విడ్ కొన్నామనుకోండి, మంత్లీ మనకి 25 రూపీస్ పడుతుంది అంతే అండి. 4 మంత్స్ ఇంకా చెయ్యక్కర్లేదు. సో ఈ డ్రమ్ క్లీన్ చేసే ముందు డ్రమ్ అంతా కూడా పొడిగా ఉండాలి, అందుకే పొడి క్లాత్తో ఒకసారి తడి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ ఉంది కదా, దీన్ని మనము డిటర్జెంట్స్ వేస్తాం కదండి, ఆ కంపార్ట్మెంట్లో వేస్తే సరిపోతుంది, డ్రమ్లో వేయక్కర్లేదు.
సో ఒక్కొక్కటి వాడకం ఒక్కోలా ఉంటుంది. ఈ లిక్విడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! ఈ బాటిల్ అంతా కూడా వన్ టైమ్ యూజ్‌కే. సగం వాడేసి మళ్ళీ దాయటం అలాంటివి ఏమీ చెయ్యొద్దు. మొత్తం ఈ లిక్విడ్ అంతా కూడా వేసేసి మరలా ఈ బాటిల్‌ని కూడా ఇంకా యూజ్ చేయడానికి పనికిరాదండి దేనికి కూడా. సో క్యాప్ పెట్టేసి మళ్ళీ డస్ట్‌బిన్‌లో వేసేసేయండి. ఈ బాటిల్‌ని ఇంక ఉంచటము, ఇంకా దేనికి వాడటం అలాంటివి ఏమి చెయ్యొద్దు. సో ఇలాగా మూత పెట్టేసి అయితే డస్ట్‌బిన్‌లో అయితే పడేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు వాషింగ్ మిషన్ మీది ఏ వాషింగ్ మిషన్ అయినా టాప్ లోడు, ఫ్రంట్ లోడు, శాంసంగ్, ఎల్జీ, ఐఎఫ్బి ఏ కంపెనీ అయినా పర్లేదండి. ఇప్పుడైతే వాటర్ కనెక్షన్ ఇచ్చేసి పవర్ ఆన్ చేసేసాను. ఇక్కడ వాషింగ్ మిషన్ పవర్ కూడా ఆన్ చేసేసాను. ఇప్పుడు మనము దీన్ని డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్లో పెట్టుకోవాలి. సో శాంసంగ్ వాషింగ్ మిషన్కి అయితే ఈకో డ్రమ్ క్లీన్ అని ఆప్షన్ అయితే ఉంటుందండి. దానికి వచ్చేసరికి టైము 159 అంటే 2 అవర్స్ అనమాట. సో మొత్తం అంత టైం పెడితేనే క్లీన్ అవుతుంది. మనం ఈ లిక్విడ్ వేసేసి ఏదో ఒక ఆప్షన్లో పెడితే మనకు డ్రమ్ క్లీనింగ్ అవ్వదండి. సో ఓన్లీ ఈకో డ్రమ్ క్లీన్ ఆప్షన్లో పెట్టండి. 2 అవర్స్ ఉంది, ఎంత ఉండని మీ మిషన్లో ఎంత ఉంటే అంత టైం అయితే దీన్ని ఉంచాల్సిందే. సో ఫైనల్గా ఆన్ చేస్తాను. ఇంకా దానిపైన మనకి ఏమి ఉండదండి. ఈ లిక్విడ్ అయితే చాలా నురగొచ్చిందండి. ఈ టాబ్లెట్స్ నెక్స్ట్ పౌడర్స్ కంటే ఈ లిక్విడ్కి చాలా ఎక్కువ నురగైతే వచ్చింది. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళకి ఈ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మనకి వేస్టేజ్ నుంచి కూడా చాలా మురికైతే వచ్చిందండి. సో మొత్తంగా డ్రమ్ క్లీన్ అయితే అయిపోయింది. ఎప్పుడైనా బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత అయినా లేదా డ్రమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసే పెట్టండి. పొడి క్లాత్తో అయితే తుడుచుకొని నీట్గా డోర్ ఓపెన్ చేసి పెట్టండి. అప్పుడు స్మెల్ అది రాకుండా ఉంటుందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కిందైనా అడగండి. ఇంకా వాషింగ్ మిషన్ సంబంధించి వీడియోల కిందైనా అడగండి. మీకు తప్పనిసరిగా ఆన్సర్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.